విక్రమార్కభేతాళ కథలలోని సాలబంజికల కథలు ఎపిసోడ్ 6 ఐదవ ప్రతిమ చెప్పిన కథ. మరుసటిరోజు సింహాసనం అధిష్ఠించడానికి వచ్చిన భోజభూపాలునిడిని 5వ సోపానమందున్న ప్రతిమ అతనిని వారించి ఇట్లు పలికెను: భోజభూపాల, విక్రమార్కునకున్న మంచి గుణమ్ములు నీ వద్దలేవు. విక్రమార్కునకుని గురించి వినాలనుకుంటే అతని గుణమ్ములు వివరింసస్తాను. అంతట భోజభూపాలునుడు: ఓ సాలభంజిక, విక్రమార్కుని మంచి గుణములు తెల్పి నన్ను చరితార్థుని చేయమన ఆ ప్రతిమ ఈ క్రిందిసత చెప్పెను. విక్రమార్కుడు ఒకనాడు ఆస్థానమున సకల సామంతసేన నాయక ప్రభృతుల సమక్షమున కొలువుదీర్చుండగా ఒక ఇట్లు విసైనికుడు వచ్చి ఇలా వించెను: ఓ భోజభూపాల మహారాజా, తమ్నను అనుసరించి అనేక దేశములు తిరిగిన ఎడల ప్రజలందరూ మీ దివ్యనామమే ప్రతిధ్వనించుచున్నరు. ఇంక విశేషము అంతగాలేవు. కాశీనగరమున మాత్రము తమ దృష్టిని ఆకర్షించు ఒక చిత్రమును చూచితిని. కాశీనగరమున దానశీలుడు అనే వైశ్యుడు కలడు. అతడు ఎంతో ధనమును వెచ్చించి గొప్ప చెరువును ద్రవ్వించెను. కాని అందు జలము ఉండేది కాదు. దానశీలుడు పాపాత్ముడు అగుటచే అందు జలము లేదని ప్రజలందరూ చెప్పుకొనుచుండేవారు. ఆ మాటలు ఆలకించి పాపము ఆ వైశ్యుడు చింతిస్తూ ఆలోచన నిమగ్నుడై ఆత్మహత్యగావించుకున ప్రయత్నించగా ఆకాశవాణి ఇట్లు పలికెను: ఓయి దానశీలా, ఆ చెరువులలో జలము నీండవలయునన్న ఒక్క దుర్గుణమైనను లేని మనిషి తన శిరమును బలిగా ఇయ్యవలయును. అంతలో అవైశ్యుడు అలాంటి మనిషి ఎవడైనా స్వార్థం లేకుండా త్యాగము చేసినచో కొన్ని లక్షల వరహములు ఇస్తానని రాజ్యంలో చాటింపు వేయించెను. కాని ఎవ్వరూ అందులకు రాలేదు అని తెలిపి ఆ సైనికుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విక్రమార్కుడు ఈ వృత్తాం అంతా ఆలకించి భేతాళునితో కాశీనగరమునకు పయనమై వెళ్లెను. అతడు దానశీలుడు త్రవ్వించిన చెరువును చూచి దాని నిర్మాణ విధానమును మెచ్చుకుని అట్టి మంచిపని ఫలవిహీనమైపోకుండా చూచుట తన విధిని తలచి తన శిరమును బలిగా సమర్పించ తలచి నిశ్చయించుకొని జీవితము బుద్బుదమని అశాశ్వతమనియు సుందరమైన పుష్పము ఉదయాన వికసించి సాయంసమయమున వాడిపోవునట్లే మనిషి పుట్టుట గిట్టుట కొరకే అని మదిలో తలచి ఆ చెరువులోదిగా తన కరవాలముతో శిరమును ఖండించుకొనెను. విక్రమార్కుని పవిత్ర రక్తమును కోరిన ఆదేవత మహిమ వలన తక్షణమే ఆకులను నిర్మలమైన జలముతో నిండిపోయెను. పిమ్మట విక్రమార్కుడు కాళికాదేవి మహాత్మ్యము వలన పునర్జీవితుడై ఆకులను జలముతో నిండిఉండుట చూచి ఆనందించి భేతాళునితో ఉజ్జయిని నగరానికి తిరిగి వెళ్లెను. కొలను జలముతో నిండియుండుట ఆపురమేలు భూపాలుడు చూచి ఆశ్చర్యచకితుడై ఆ మంచి పనికి కారణభూతులెవరా అని ఆలోచిస్తూ ఉండగా ఆకాశవాణి జరిగినాదంతా దానశీల మహారాజుకి చెప్పెను. అంత దానశీలుడు తనవద్దున్న అమూల్యమైన వజ్రములను తన సైనికులచే విక్రమార్కునకు పంపెను. విక్రమార్కుడా వజ్రములను వాటిని తీసుకుని వచ్చిన వారికే ఇచ్చి మంచిగా సత్కరించి పంపెను. ఓభోజభూపతి, ఈ కథ వలన విక్రమార్కుని సహనమును ఔదార్యమును స్పష్టమగుచున్నది కదా. నీయందు ఇట్టి గుణములు లేవు. అట్టిగుణములున్న వాళ్లు కాని మంచివాళ్లు ఈ సింహాసనము అధిష్ఠింపడానికి అర్హులు. కావున వెళ్ళిపొమ్మనిన భోజుడు విక్రమార్కుని మంచి గుణమునకు మెచ్చుకుంటూ ఆనాటికి అంతఃపురంబు తిరిగ వెళ్లెను. సాలబంజికలు మొత్తం 32. అవి ఏమి చెప్పాయో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.